దట్ ఈజ్ వర్షిప్. అది ఆరాధన, అది స్తుతి. అడవిలో నేను వాక్యం చెప్పినప్పుడు, కొండ ప్రాంతంలో పరిచయం నేను చేస్తున్నప్పుడు 16 సంవత్సరాలు ప్రతి సంఘములో డ్యాన్సే ఆరాధనలో. తెలుసా మీకు? ప్రతి వారం డ్యాన్సేనండి. కేకలు వేసి ఆరాధించారు కాబట్టి 100,000 మంది రక్షించబడ్డారు. 100,000 మంది. గ్రామాలు, ఊరు, వాడ ఈ దినం ఏమైంది? రక్షించబడింది. దేవునికి స్తోత్రం. మరి ఎలా చేస్తున్నావు నువ్వు ఆరాధన? ఎలా ఆరాధన చేస్తున్నారు? అలాగొచ్చి అలా విని వెళ్ళిపోవడం కాదు. నీ శరీరం కదపాలి, నీ చేతులు కదపాలి, నీ నోరు కదపాలి, నీ పెదవులు కదపాలి, నీ గుండె లోతుల్లో నుంచి ఆరాధించాలి. దేవుని స్తోత్రం. నేను వాక్యము ఆధారంతో మీకు చూపిస్తున్నా. హల్లెలూయా. ఇంకో మాట ఉంది కదా, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అంటే ఎలా ఘనపరచుతాం చెప్పండి? ఎలా స్తుతిస్తాం చెప్పండి? ఎలా మనం ఘనపరుస్తాం? ఎంత ఆరాధిస్తాం చెప్పండి? ఈ ఆరాధన, ఈ స్తుతితో నువ్వు ఆత్మతో నింపబడి మహిమతో నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అది వారమంతా పనిచేయాలి. ఆ శక్తి వారమంతా పనిచేయాలి. దైవ మహిమ నీ మీద దిగి వచ్చును గాక, నీ నోరు పలుకును గాక, మీరు స్తుతించును గాక, దైవ శక్తి మిమ్మల్ని ఆవరించును గాక. అప్పుడు